పగపట్టడం ద్వారా బాగుపడిన వారు బైబిల్లో ఎక్కడా కనిపించరు, అలాగే చరిత్రలో కూడా కనిపించరు. పగపట్టిన సౌలు తన పగకు దావీదుతో పగ తీర్చుకోవాలన్న ఆశతో చివరికి తన ప్రాణాన్నే కోల్పోయాడు. పగపట్టినటువంటి అనేక మంది రాజుల గ్రంథాల్లోనూ దినవృత్తాంతముల గ్రంథాల్లోనూ నశించిపోయినట్లుగా చూస్తాం. పగపట్టినటువంటి ఫరో సైన్యం చివరికి ఎర్ర సముద్రంలో మునిగి చచ్చింది. ఇలా పగపట్టిన ఎవరూ కూడా వర్ధిల్లినట్లు మనకు తెలియదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది అనంటే, పగ అన్నది మనకు జరిగినటువంటి ఒక చర్యకు ప్రతీకారంగా మన హృదయంలో తీసుకొచ్చుకునేటటువంటి భావన. ఆ భావన వెంటనే తగ్గించుకోకపోతే అది ముదిరి పగగా మారి ఆ పగ కాస్త మనల్ని కాటువేస్తుంది. పాలు పోసి పెంచుకునే పాము లాంటిది ఈ పగ. క్షమించి విడిచిపెడితే ఆ పగ మనల్ని విడిచిపెట్టిపోతుంది. క్షమించి విడిచిపెట్టకపోతే ఆ పగ కాస్త మన జీవితంలో ఒక భయంకరమైనటువంటి పీడకలగా మిగులుతుంది. పగ మన వరకు ఆగేది కాదు. ఈ వైనం, ఈ ఆలోచన మన పిల్లలకు కూడా అబ్బే అవకాశం ఉంది. ఈ పగ స్వయం లేకపోతే మనకున్నటువంటి అహంలో నుంచి వచ్చేటటువంటి గర్వంలో నుంచి వచ్చేటటువంటి భావన. పగను విడిచిపెట్టాలి. పగ ద్వారా సాతాను దేవునికి దూరం అయ్యాడు. పగ ద్వారా సాతాను మనుషులను కూడా దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యేసు ప్రేమతో పగను జయించాడు, క్షమాపణతో పగను జయించాడు. పగ ప్రతీకారానికి దారితీస్తుంది, కానీ ప్రేమ క్షమాపణకు దారితీస్తుంది. పగ మంచిది కాదు, అది మనల్ని చంపుతుంది. ప్రేమ మంచిది. క్షమించటం ద్వారా మనం బ్రతుకుతాం, ఇంకొకరిని బ్రతికిస్తాం.